వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ. ఈసీ వెల్లడి. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. రోజు రోజుకు అందకుండా అంతకంతకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ పరిణామాలు, గిరాకీ, ఇతరితర కారణాల వల్లే పెరుగుతుందంటున్న బులియన్ వర్గాలు. ధనత్రయోదశి డిమాండ్తో ఈ వారాంతంలో పుత్తడి ధర 1,30,000 దాటే అవకాశం. కేజీ వెండి ధర 1,91,000. విద్యాలయాలకు నిలయంగా మారుతోన్న తెలంగాణ. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు. ఎన్నడూ లేనంతగా బీటెక్, ఎల్ఎల్బి, పాలిటెక్నిక్, డిప్లొమా సీట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో తన అనుచరులతో కలిసి ప్రచారం చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్. పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలి. జానకంపేట వద్ద పోలీసు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. గోదావరి ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. నవీపేట మండలంలోని యంచ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన బాధిత గ్రామస్తులు, రైతులు. ప్రజావాణి ద్వారా వచ్చే సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశం. బాసర సరస్వతి మాత ఆశీస్సులతో కేరళ శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. 2వ రోజు నిజామాబాద్కు చేరుకున్న అయ్యప్ప స్వాముల పాదయాత్ర. బీసీ రిజర్వేషన్లపై వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నామని, బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే గురించి ఖర్గేకు వివరించామని, సుప్రీంకోర్టుకు వెళ్తామనే విషయం కూడా చెప్పామన్నారు. మంత్రుల మధ్య వివాదాలు చిన్న చిన్న అంశాలని అన్నారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తుతాయని, ఈ వివాదాలు చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు ఏఐసీసీ పరిశీలకులు కర్ణాటక ఎమ్మెల్యే रिजवान अरशद मीडिया समावेशंలో వివరాలు వెల్లడించారు. इस्लामाबाद में ही रहूंगा, हर असेंबली जाऊंगा, हर ब्लॉक जाऊंगा. इसका मतलब यह है कि कांग्रेस के संगठन को मजबूत करना है. जैसा हमने 1.5 साल पहले तेलंगाना में टीआरएस गवर्नमेंट को हराया था, हमारी गवर्नमेंट हमने बनाया था, ऐसे ही आने वाले दिनों में अगले लोकसभा में कांग्रेस पार्टी बीजेपी को हराएगी और ऑल ओवर इंडिया में अपने संगठन के दम पर हम लोग वापस केंद्र में अधिकार में आएंगे. अगर इसमें आना है तो डिस्ट्रिक्ट कांग्रेस का मजबूत होना बहुत ज़रूरी है, और मजबूत होना है तो प्रोसेस को रिवर्स करना पड़ेगा. हैदराबाद और दिल्ली में इसका फैसला नहीं होना चाहिए, कार्यकर्ताओं को मिलकर इसका फैसला करना चाहिए. तो ये బలమూరి వెంకట్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా నేడో రేపో బీజేపీ సైతం క్యాండిడేట్లను ఖరారు చేయనుంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ
పార్టీ ఆశపడుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతలాడుతుంది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. 3 ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. రేపటి నుంచి జిల్లాలో వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి మొక్కజొన్న మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లాలో ఎక్కడెక్కడ గోదాంలు ఖాళీ ఉన్నాయో వాటి వివరాలను సేకరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటూ అజారుద్దీన్ ను మభ్యపెట్టి పక్కకు పెట్టారని విమర్శించారు. అజారుద్దీన్ ను ఎలా మోసం చేశారో సేమ్ బీసీలను కూడా అలా మోసం చేశారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరకు కోట్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, అందుకే ఇదే సరైన సమయం అన్నారు. జూబ్లీహిల్స్ లో దెబ్బ కొడితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కు దెబ్బ తగలాలని పిలుపునిచ్చారు. కారు కావాలో బుల్డోజర్లు కావాలో జూబ్లీహిల్స్ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే అక్రమాలకు తెరతీశారని, జూబ్లీహిల్స్ లో ఒకే ఇంట్లో 43 ఓట్లు రాయించారని ఆరోపించారు. దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ ఉంటుందని, బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఓట్లు వేసేలా చూసుకోవాలని కోరారు. గుండెల్లో మోస్తూ నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం. మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ కుటుంబం, ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా, ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులం. మన కుటుంబంలో ఒకడు, మనలో ఒకడు మన అన్న మాగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీహిల్స్లో మిమ్మల్ని మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. తల్లో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలు ఇస్తూ కళ్యాణ లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్నలాంటి వాడు మాగంటి గోపీనాథ్ గారు. ఇంకొక 3.5 ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది. ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు, ఆ కుటుంబానికి మేమందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు, అక్షరకు, దిశిరకు, వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవాళ ఆ కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీహిల్స్ కి. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 20 ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 20 ఫిర్యాదులను స్వీకరించారు. బాసర సరస్వతి మాత ఆశీర్వాదంతో ప్రతి ఏటా బాసర ప్రాంతం అయ్యప్ప స్వాములు కేరళ శబరిమలకు మహాపాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన సునీల్ అయ్యప్ప గురుస్వామి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా బాసర నుండి శబరిమల వరకు మహాపాదయాత్రను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 12వ తేదీన బాసర శ్రీ సరస్వతి అమ్మవారి సన్నిధి నుండి 60 మంది అయ్యప్ప స్వాములతో మహాపాదయాత్రను స్థానిక ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ సరస్వతి మాత ఆశీర్వాదంతో గోదావరి నది తీరం నుండి పంపా నది శబరిమల అయ్యప్ప సన్నిధి వరకు 60 మంది అయ్యప్ప స్వాములు మహాపాదయాత్రను చేపట్టడం అభినందనీయమన్నారు.
ప్రతిరోజు 15 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తూ ఈ రోజు నిజామాబాద్కు చేరుకున్నట్లు సునీల్ గురుస్వామి తెలిపారు. ఈ మహా పాదయాత్రలో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 60 మంది అయ్యప్ప స్వాములు పాల్గొంటున్నారని తెలిపారు. 45 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. సరస్వతి మాత ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం గురుస్వామి సునీలు ఆధారంలో ఈ పాదయాత్ర ఈ యాత్రలో దాదాపు 40 పైన స్వాములు ఉంటారు. ఈ పాదయాత్ర ఈ సంవత్సరం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారం వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. వాళ్ళకు మా నియోజకవర్గంలో ఆదాయపై అదేవిధంగా నేను సరస్వతి మాతకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి షేక్పేటలో ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి షేక్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రచార సరళి మరియు బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై కూలంకుషంగా చర్చించారు. రెహమత్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ గులాబీ జెండా ఎగురవేసే విధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. దేశీయ విపణిలో పసిడి ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అంతర్జాతీయ పరిణామాలు, గిరాకీ, ఇతరితర కారణాలతో బంగారం ధర అంతకంతకు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ధన త్రయోదశి డిమాండ్తో ఈ వారాంతంలో పుత్తడి ధర దేశవ్యాప్తంగా 1,30,000కు దాటే అవకాశం ఉందని బులియన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పొద్దుటూరులో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,30,200 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్లో పుత్తడి ధర 1,27,700 రూపాయలకు చేరుకుంది. అటు కిలో వెండి ధర 1,77,000 దాటేసింది. గోల్డ్ ఈటీఎఫ్లు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో పుత్తడి రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోందని ఎంఎస్సీ గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందన భారతి తెలిపారు. ఈ ధన త్రయోదశి నాటికి 10 గ్రాముల పసిడి ధర 1,30,000 పైన ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక 2026 ఆరంభం నాటికి 1,50,000కు చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,071.50 ఉంది. ఈ వారాంతానికి ఔన్స్ ధర $4,150 నుండి $4,250 చేరుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఇక దేశీయంగా ఫ్యూచర్స్ ట్రేడింగ్ లోను బంగారం ధర రికార్డు స్థాయిలో 1,23,977 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. వెండి ధర కూడా 1,50,000 దాటి పరుగెడుతోంది. అమెరికా షట్డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యుఎస్ చైనా వాణిజ్య ఉద్రిక్తతల వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్లకు గిరాకీ విపరీతంగా ఉంటుంది. సెప్టెంబర్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్లతో నిధుల ప్రవాహం పెరిగింది. ఆగస్టులో వీటికి 2,190 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాగా సెప్టెంబర్లో ఈ మొత్తం 4 గింతలై 8,363 కోట్లకు చేరింది. మరోవైపు రానున్న దీపావళి పర్వదినంతో పాటు పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. ప్రతి ఏటా కార్తీక మాసంలో భీమ్గల్ లక్ష్మీ నరసింహ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో వచ్చే నెల 5న జరిగే లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతరకు హాజరు కావాల్సిందిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లోని నివాసంలో కలిసి ఆహ్వాన పత్రాన్ని దేవాలయ పురోహితులు పార్థసారథి అందజేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా మళ్లీ ఇన్ఫ్లో మొదలైంది. ఎస్ఆర్ఎస్పీ నిండుకుండలా ఉండడంతో వచ్చిన 35,000 ఇన్ఫ్లోను 10 గేట్లు ఎత్తివేసి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు ఉండగా 80.501 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి నదిలోకి ఎగువ ప్రాంతాల నుండి 34,790 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 34,790 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. స్పిల్వే 10 గేట్లను ఎత్తి గోదావరి ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200
క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 230 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వాసి ఎం దేవేందర్ సింగ్ ఐఏఎస్ అధికారి మహారాష్ట్ర క్యాడర్లో పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు సిజేఐ బిఆర్ గవాయి దేవేందర్ సింగ్ సేవలను కొనియాడి అభినందించారు. నిజామాబాద్ జిల్లా వాసి అయిన ఎం దేవేందర్ సింగ్ ఐఏఎస్ మహారాష్ట్ర క్యాడర్గా రత్నగిరి జిల్లా కలెక్టర్గా పనిచేసి తాజాగా ముంబై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శిగా పదోన్నతి పొంది విధులు నిర్వహిస్తున్నారు. రత్నగిరి జిల్లా మండన్గఢ్ సివిల్ కోర్టును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, రత్నగిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉదయ్ సామంత్, హోం మరియు రెవెన్యూ మంత్రి యోగేష్ కదం తదితరులు పాల్గొన్న ఈ సభలో సుప్రీం సిజేఐ బిఆర్ గవాయి దేవేందర్ సింగ్ ఐఏఎస్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సిజేఐ బిఆర్ గవాయి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తండ్రి సొంత తాలూకా మండన్గఢ్లో 2021లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో నేను పర్యటించినప్పుడు ఈ తాలూకాలో కోర్టు భవనం లేదని బాధ అనిపించిందన్నారు. చారిత్రక మూలాలున్న ఈ తాలూకాలో గత 75 సంవత్సరాలుగా కోర్టు భవనం లేకపోవడంతో సివిల్ కోర్టు నిర్మాణానికి 2023 అక్టోబర్లో అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భూమి పూజ చేశామన్నారు. దేవేందర్ సింగ్ ఐఏఎస్ హైకోర్టు న్యాయమూర్తుల సలహాలతో సంవత్సర కాలంలోని అన్ని హంగులతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం అత్యంత సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ సింగ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దేవేందర్ సింగ్ ఐఏఎస్ 2018లో బీడ్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డును, రత్నగిరి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎన్నికలను అత్యంత విజయవంతంగా జరిపిన అధికారిగా, జిల్లా కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకొని అత్యంత మంచి ఫలితాలు ఇవ్వడంలో కృషి చేసిన అధికారిగా ప్రశంసలు పొందారు. ఎం దేవేందర్ సింగ్ ఐఏఎస్ ఎక్కడ విధులు నిర్వహించినా తన ప్రతిభ, నిజాయితీ, అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ఉండడం మన జిల్లా వాసి కావడం గర్వకారణం. రాబోయే శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన సౌకర్యాలు, వసతులను అందుబాటులో ఉండాలని సిపి సాయి చైతన్య జానకంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రం అధికారులను ఆదేశించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీస్ శిక్షణ కేంద్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాబోయే శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన సౌకర్యాలు, వసతులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. పోలీస్ శిక్షణ సెంటర్ అనేది భవిష్యత్ పోలీస్ అధికారుల పాత్రను తీర్చిదిద్దే కేంద్రమని, ఇక్కడ శిక్షణ పొందే వారికి శారీరక, మానసిక అభివృద్ధి జరిగేలా వాతావరణం ఉండాలన్నారు. తగిన వసతులు, శిక్షణ పరికరాలు మరియు శిక్షకులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సెంటర్లో వసతులు, ట్రైనింగ్ సెంటర్ గదులు, వంటశాల, నీటి సరఫరా, శౌచాలయాలు, ఇండోర్ తరగతి గదులు, అవుట్డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ తదితర అంశాలను పరిశీలించిన ఆయన తక్షణమే కొంతమేర మెరుగుదలలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ ఎం రమ మరియు ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట డివిజన్ పరిధిలోని పారామౌంట్ గేట్ నెంబర్ 1 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బాకీ కార్డులను షేక్పేట్ డివిజన్ పరిధిలోని 20, 21, 22, 40, 41, 42 బూత్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి పంపిణీ చేసి ప్రచారం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ తో పాటు డిఆర్డీఓ సాయగౌడ్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 8వ జాతీయ పోషణ మాసోత్సవాలు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 16 వరకు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. 8వ జాతీయ పోషణ మాసం 2025 సందర్భంగా ఈరోజు ఐడీఓసీ సమావేశ మందిరంలో పోషణ మాసానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రసూల్ బి షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ ఈ నెల 16వ తేదీ వరకు జరిగే పోషణ మాసం కార్యక్రమాల్లో పాల్గొని సహకరించాలని కోరారు. కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ చేపట్టిన అనుష్ఠాన దీక్ష 9వ రోజుకు చేరింది.
నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో జరిగే అనుష్ఠాన దీక్షా కార్యక్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా బాణాలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు ఆధ్వర్యంలో భక్తులకు అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరియు పిప్రి మాతాజీ పరమేశ్వర నందగిరి మాతాజీ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందారు. మోస్రా విస్తరణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. బాన్స్వాడ నుండి నిజామాబాద్ వరకు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వేల వాహనాల రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ ప్రధాన రహదారి మరమ్మతుల కోసం గత 9 నెలల ముందు ప్రారంభించి గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్థానిక ఎమ్మెల్యే మొద్దు నిరసనగా ఈరోజు మోస్రా మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రధాన రహదారి పనులను మధ్యలోనే ఆపేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయవచ్చని కాంట్రాక్టర్ని విమర్శించారు. రాబోయే వారం రోజుల్లో రోడ్డు పనులను పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని నిలదీశారు. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే రోడ్డు పనులను నత్తనడకన చేస్తున్నారన్నారు. నిరసనకు దిగుతామని తెలిసిన తర్వాత రోడ్డు పనులను ప్రారంభించడానికి సిగ్గు ఉందా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి హన్మాగౌడ్, ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్, రాజరెడ్డి, సాయిలు, లింగం, శ్రీహరి, యోగి శ్రీను, అనిల్, లక్ష్మీనారాయణ, నవీన్ రెడ్డి, నర్సారెడ్డి, పిట్ల శేఖర్, శేఖర్ గౌడ్, రాజరెడ్డి, యశోద, మధు, రవీందర్ గౌడ్, నరేందర్, బీజేపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలో నిజామాబాద్ నుంచి వర్ణి వెళ్ళే దారి, కుర్నాపల్లి రోడ్ నుంచి బోధన్ రోడ్డు, గోవూర్ కాట వరకు జరుగుతున్న రోడ్డు మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, నూతన నిర్మాణం ఏ కాంట్రాక్టర్ అయినా లేకపోతే ఏ నాయకులైనా ఒక మంచి చేయాలా, అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే 1-2 నెలల రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేస్తారు. నువ్వు పెద్ద కాంట్రాక్టరు సురేందర్ గారు, మీరు పెద్ద కాంట్రాక్టర్, చాలా పెద్ద కాంట్రాక్టర్. మీరు అసలు ఈ తెలంగాణలో ఎవరు మీ కార్యకర్తలు కానీ ఇంకా ఇతర కాంట్రాక్టర్లకు ఎవరికి ఇవ్వకుండా మీరే చేపడుతున్నారు. సంతోషం. మీరు అన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, మీ దగ్గర అన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, మీకు అన్ని అవసరాలు, ఆర్థిక అవసరాలు అన్ని నిండుగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఓ పద్మజ సూచించారు. రెంజల్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషక మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సిడిపిఓ దారోజీ పద్మజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంలో బాలింతలు మరియు ప్రతి గర్భిణీ స్త్రీలు పౌష్టికమైన ఆహారం తీసుకుంటే సాధారణ ప్రసవం జరుగుతుందని, 2 సంవత్సరాలు తల్లిపాలు ఇవ్వడం ద్వారా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు. పౌష్టికాహారం విశిష్టత గర్భిణులకు వివరించారు. పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, శ్రీమంతాలు, అక్షరాభ్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, అంగన్వాడీ సూపర్వైజర్ సౌజన్య, అంగన్వాడీ టీచర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ మీద మీరు ఫోకస్ పెట్టండి. వెంటనే వాళ్ళని ఎన్రోల్ చేసుకోండి, రిజిస్టర్లో న్యూ ఎంట్రీస్ చేసుకోండి. ఎవరైనా సరే మన యొక్క సర్వీసెస్ బెనిఫిషరీస్, ఏ ఒక్క బెనిఫిషరీ కూడా మన సర్వీసెస్ నుంచి మిస్ కావద్దు. ఓకేనా? ప్రతి ఒక్క చిల్డ్రన్ పట్ల మనం చాలా టేక్ కేర్ ఉండాలి, కేర్ఫుల్ తీసుకోవాలి. ప్రతి ఒక్క పిల్లోడు మంచి ఆరోగ్య పరిస్థితులు మనం కల్పించాల్సినటువంటి బాధ్యత ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ మీద ఉంది, అంగన్వాడీ టీచర్స్ మీద ఉంది. మేమందరం కూడా అలాంటి పిల్లల రెంజల్ మండలంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్ పాల్గొని గర్భిణీలకు, బాలింతలకు పలు సూచనలు చేశారు. రెంజల్ మండలంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలన్నారు. ప్రతి నెల ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ 2500 మందికి రక్తహీనత స్క్రీనింగ్, పోషణ్ మహార్యాలీలు, యోగా, రక్తహీనత క్యాంపులు నిర్వహించాలని, ఇందుకు సర్పంచ్లు, ఆశా, అంగన్వాడీలు సహకరించాలని కోరారు. 69వ నిజామాబాద్ జిల్లా స్థాయి ఇంటర్ జోనల్ వాలీబాల్ క్రీడా పోటీలు జిల్లా క్రీడా మైదానంలో ప్రారంభించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా క్రీడా మైదానంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 69వ నిజామాబాద్ జిల్లా స్థాయి ఇంటర్ జోనల్ కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను నిజామాబాద్ జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ నాగమణి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, ఎస్టీఎఫ్ నిర్వహణ సభ్యులు గోపిరెడ్డి, రాజరాజేశ్వర్ మరియు వివిధ జోనల్ వ్యాయామ ఉపాధ్యాయులు అమర్వీర్ రెడ్డి, మోహన్, రాజేందర్, రాజేష్, శ్యామ్, మధు, సురేష్, భూపతి, యాదగిరి, నరేందర్, సురేందర్, గంగాధర్, ప్రేమ్ కుమార్, నాగేష్, శ్రీనివాస్, చిన్నయ్య, శ్రీను తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2025-26 సంవత్సరం గాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిజామాబాద్ క్రీడల పోటీలు ఈ సంవత్సరము ఈ నెలలో ప్రారంభమయ్యాయి. గౌరవనీయులు డిఓ గారు అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీమతి నాగమణి గారి ఆధ్వర్యంలో, అలాగే ఐజీఎఫ్ కమిటీ, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం మండలంలో టోర్నమెంట్ స్టార్ట్ అయినాయి. మండలం కంప్లీట్ అయ్యి ఈరోజు ఇప్పుడు జోన్ కంప్లీట్ చేసుకొని కూడా కొన్ని ఈరోజు వాలీబాల్ మరియు
గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే సుఖ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి అన్నారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో రైతు భవన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీలు పౌష్టికమైన ఆహారం తీసుకుంటే సాధారణ ప్రసవం జరుగుతుందని, 2 సంవత్సరాలు తల్లిపాలు ఇవ్వడం ద్వారా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఓ జ్యోతి ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ పౌష్టికాహారం విశిష్టత గర్భిణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎం విజయ్, హెల్త్ సూపరింటెండెంట్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ బుజ్జి, మమత, శోభా, వరలక్ష్మి, సునీత, రాధా, లక్ష్మి, భాగ్య, శ్రీలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఈ పోషణ మాస కార్యక్రమాలు మేము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడవాడలో ఈ కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కిషోర బాలిక కూడా రక్తహీనత లేకుండా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనేది మేము మీటింగ్స్ పెట్టి వాళ్లకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీకి పోషకాహారం అనేది చాలా ముఖ్యము. నాగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ ప్రారంభించారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భటు రాజేశ్వర్ తెలిపారు. ప్రభుత్వం అందుకుగాను ప్రీ ప్రైమరీకి ఎంపికైన బడుల్లో ఈ ఏడాది నుంచే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ప్రతి బడికి ఒక ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, నిద్రపోయేందుకు పాఠశాలలోనే ఏర్పాట్లు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు రవికుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్లో కనీస సౌకర్యాలు కల్పించాలని గౌతమ్ నగర్ అభివృద్ధి కమిటీ పెద్దలు కలెక్టర్ను కోరారు. నిజామాబాద్ నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్లో కనీస సౌకర్యాలు లేవని గౌతమ్ నగర్ అభివృద్ధి సంఘం పెద్దలు ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించారు. మా డివిజన్లో వాటర్ ట్యాంకు, కాంపౌండ్ వాల్, గ్రౌండ్ చుట్టూ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ మరమ్మతులు, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాయావర్ సంతోష్, ప్రధాన కార్యదర్శి రమేష్, శ్రవణ్ పాల్గొన్నారు. ఈరోజు డైలీవర్ కలెక్టర్లో గౌతమ్ నగర్ 17వ డివిజన్ నుండి గౌతమ్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా మేము కలెక్టర్కు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మా గల్లీలో ఉన్న వాటర్ ట్యాంకు గ్రౌండ్, హనుమాన్ టెంపుల్ గ్రౌండ్లో ప్రస్తుతం వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ ఎక్కువ నిలిచి ఉండడం ద్వారా అక్కడ దోమలు జరగడం కానీ, మరి ఆ గ్రౌండ్లో నుంచి నీరు బయట వెళ్ళక నానా ఇబ్బందులు పడుతున్నాయి. వాటర్ ట్యాంకు కాంపౌండ్ వల్ల లేక దానిపైన ఎక్కి పిల్లలు మందు తాగడం. తెలంగాణ రాష్ట్రం విద్యా నిలయంగా మారుతోంది. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. గత విద్యా సంవత్సరం 2024-25లో నైపుణ్య వర్సిటీతో పాటు మరికొన్ని కళాశాలలు అందుబాటులోకి రాగా ఈ ఏడాది కూడా భారీగా ప్రారంభమవుతున్నాయి. ఫలితంగా బీటెక్, ఎల్ఎల్బి, పాలిటెక్నిక్, డిప్లొమా సీట్లు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. వచ్చే ఏడాది మరిన్ని నెలకొల్పేందుకు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనల దస్త్రాలు సర్కారు పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత విద్యా కళాశాలల్లో సీట్లు తక్కువ. ప్రొఫెషనల్ కోర్సులైన బీటెక్, ఎంటెక్, లా సీట్లు మరింత పరిమితంగా ఉంటాయి. మొత్తం బీటెక్ సీట్లు 1.14 లక్షలుంటే అందులో గత ఏడాది వరకు ప్రభుత్వ కళాశాలల పరిధిలో ఉన్నవి 5,800 మాత్రమే. ఈ క్రమంలో ప్రభుత్వం పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించేలా వర్సిటీలను మల్టీ డిసిప్లినరీ విద్యా సంస్థలుగా మార్చాలని ఇంజనీరింగ్, లా కళాశాలలను మంజూరు చేసింది. ఈ సంవత్సరం 2025-26 కొత్తగా 3 ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించారు. ఫలితంగా ఈసారి ప్రభుత్వ బీటెక్ సీట్లు 6,638కి పెరిగాయి. 2 వర్సిటీలకు లా కళాశాలలు మంజూరయ్యాయి. కొత్తగా 3 మంజూరు చేయడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల సంఖ్య 59కి చేరింది. ఇంకా మరికొన్ని పాలిటెక్నిక్లను ఇంజనీరింగ్ కళాశాలలుగా ఉన్నతీకరించే యోచనలో ఉన్నారు. కాకతీయ వర్సిటీకి అనుబంధంగా కొత్తగూడెంలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను భూ విజ్ఞాన వర్సిటీగా ఉన్నతీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ప్రజావాణిలో కలెక్టర్ను కోరారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి హాస్టల్ విద్యార్థులకు 42,000 రూపాయల చొప్పున, డే స్కాలర్ విద్యార్థులకు 25,000 రూపాయల చొప్పున ఫీజులను ప్రభుత్వం భరిస్తుంది. ఈ స్కీమ్లో చదువుకుంటున్నటువంటి నిజామాబాద్ జిల్లాలో సుమారు 1,500 మంది విద్యార్థులకు గత 4 సంవత్సరాల నుండి సుమారు 9 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాకపోవడంతో విద్యార్థులకు చదువులు చెప్పలేమని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మధ్యంతరంగా చేతులెత్తేశారు. దసరా సెలవుల నుండి ప్రైవేట్ విద్యా సంస్థలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్
కింద చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తరగతి గదుల్లోకి హాస్టళ్లలోకి అనుమతించడం లేదు. దీని మూలంగా విద్యకు పేద విద్యార్థులు దూరమవుతున్న పరిస్థితి ఉందని, వెంటనే విద్యార్థులను తరగతి గదుల్లోకి హాస్టళ్లలోకి అనుమతించాలని యాజమాన్యంతో చర్చలు జరిపి చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా బకాయి ఉన్న సుమారు 250 పైచిలుకు కోట్ల రూపాయల డబ్బులను వెంటనే విడుదల చేసి 30,000 మంది విద్యార్థుల జీవితాలను కాపాడాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ నాయకులు నాగరాజు, పీడీఎస్యూ నాయకులు గౌతమ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ యొక్క 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి బిల్లులు బకాయిలో ఉన్నాయి. ఏదైతే సుదీర్ఘంగా మరి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు రాష్ట్రం మొత్తం కూడా 300 స్కూళ్ళు ఉన్నాయి. ఈ యొక్క 300 స్కూళ్ళకు గాను 250 కోట్ల రూపాయలు కానీ బకాయిలు ఉన్నాయి. మనం ఎక్కడ కూడా చూసుకున్నట్లయితే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే మెరిట్తో కూడుకున్నటువంటి, అదేవిధంగా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఎస్సీ కానీ వీరికి సంబంధించిన టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన చదువుకి దూరం చేసే విధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. కావున పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యొక్క 250 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ లో ధర్నా చేశారు. పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యొక్క 250 కోట్ల రూపాయలను విడుదల చేయాలని బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 300కు పైగా ఉన్నాయని, వీటిలో సుమారు 250 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని, వెనుకబడిన తరగతుల ఎస్సీ ఎస్టీ విద్యార్థుల న్యాయం చేయాలని, వీరిపై చిన్నచూపు చూడడం సరికాదని, లేని పక్షాన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని, రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను కీలకమైన పాత్ర అని, అలాంటి విద్యార్థులపైన చిన్న చూపు చూడడం, సవితి తల్లి ప్రేమను చూపించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దేవర్ల నాగరాజు, రాజన్న, ఆర్ గౌతమ్ కుమార్, సంజయ్, మోసిన్, బాలరాజ్, ప్రశాంత్, శ్రీకాంత్, మోహన్, కిరణ్, సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి బిల్లులు బకాయిలో ఉన్నాయి. ఏదైతే సుదీర్ఘంగా మరి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు రాష్ట్రం మొత్తం కూడా 300 స్కూళ్ళు ఉన్నాయి. ఈ యొక్క 300 స్కూళ్ళకు గాను 250 కోట్ల రూపాయలు కానీ బకాయిలు ఉన్నాయి. మనం ఎక్కడ కూడా చూసుకున్నట్లయితే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే మెరిట్తో కూడుకున్నటువంటి, అదేవిధంగా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఎస్సీ కానీ వీరికి సంబంధించిన టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన చదువుకి దూరం చేసే విధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. కావున ఏదైతే పెండింగ్లో ఉన్న 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నేడు బోధన్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా బేషరతున వెంటనే రాష్ట్రం మొత్తంలో 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం లాగా ఏదైతే వెనుకబడిన తరగతులు ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే వీళ్ళ గురించి ప్రతి ఒక్క విద్యార్థి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంకాపూర్లో 2 BHKలో జరిగిన లోపాలను సరిచేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంకాపూర్ గ్రామం దేశంలోనే రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగంలో ప్రసిద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయింపుల కొరకు సర్వే చేసి మొదటి జాబితా తయారు, ఈ జాబితా తర్వాత రద్దు చేసి రెండో జాబితాలో అనర్హులకు చోటు కల్పించడంపై అక్టోబర్ 13 సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాములు మాట్లాడుతూ ఈ గ్రామంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు సుమారుగా 52 మంది నిరుపేదలు కిరాయికుంటూ ప్రభుత్వ భూమి మాకు ఇండ్లు కేటాయించాలని కేసీఆర్ ప్రభుత్వంలో ఆందోళన చేశారు. చివరగా ఆ భూమిలో గుడిసెలు వేసుకుని ఉంటే వాటిని తొలగిస్తూ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి మీ అందరికీ అర్హులైన వారికి ఇస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా అన్నారు. 52 మంది సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి క్యాంప్ ఆఫీస్కు విజ్ఞాపన చేసుకోవడానికి వెళ్లారు. దాంతో నిరసన తెలియజేయడం కోసమే వచ్చారని 52 మందిని 2 రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కేసులు పెడితే బదనాం అవుతామని, కేసులు పెట్టకుండా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి కాగానే మీ అందరికీ కేటాయిస్తామని హామీ ఇచ్చి పంపించారని ప్రభాకర్ తెలిపారు. కిరాయికుంటున్న పేద కూలీలు మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి, లేదా ప్రభుత్వ భూమిని మేము కబ్జా చేసుకొని మేము గుడిసెలు వేసుకుని నివాసం ఉంటామని చెప్పేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నం చేశారు. ఆ రోజు హామీ ఇచ్చింది, మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత మీకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ వస్తే ఇచ్చినట్టుగా చేస్తామని 52 మందికి హామీ ఇచ్చింది. హామీ నెరవేరకపోవడంతో తిరిగి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి
విజ్ఞాపన చేసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే విజ్ఞాపన కాదు నిరసన అని 52 మందిని 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కేసు పెడితే బదనామైతామని కేసు పెట్టకుండా వాపసు పంపించారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో నిజామాబాద్ ఐటీఐలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల కోసం ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి మధుసూదన్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన మరియు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఐటీఐ బాలుర నిజామాబాద్ నందు ప్రధానమంత్రి అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఐటీఐలో వివిధ కోర్సులు పూర్తి చేసి 18 సంవత్సరాలు నిన్న వారు పాల్గొన్నారని జి యాదగిరి జిల్లా కన్వీనర్ మరియు ప్రిన్సిపల్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఐటీఐ బాలుర తెలిపారు. ఈ మేళాకు వచ్చిన అభ్యర్థులు ఎస్ఎస్సి ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒరిజినల్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ ను అధికారులకు అందజేశారు. ఈ మేళకు హైదరాబాద్ నుండి ఎల్ఎన్టీ, మహేంద్ర మరియు మహేంద్ర, పార్కర్, డైనమిక్ టూల్స్, తెలంగాణ ఆర్టీసీ, టాటా మోటార్స్, హుండై మోటార్స్, వరుణ్ మోటార్స్, సుఖ్జిత్ స్టార్చ్ మిల్ లాంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వచ్చి అభ్యర్థులను ఎంపిక చేశారని తెలిపారు. వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి, మన స్కిల్స్ని బట్టి ఇక్కడ జాబ్ సెలెక్షన్ అనేది జరిగింది. పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు ఇక్కడికి, ఐటీఐ పిల్లలు. సో చాలామందికి మంచి ఉపాధి కల్పించడానికి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కానీ, బ్యాటరీస్ కంపెనీస్ కానీ, నెక్స్ట్ రోబోటిక్స్ పైన కంపెనీస్ కానీ, చాలా వివిధ ట్రేడ్లో ఏదైతే డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, రోబోటిక్స్ ప్లస్ మళ్ళీ ఇంకో సిఎన్సి మిషన్ పైన కోర్స్ ఏవైతే కంప్లీట్ చేసినారో వాళ్ళందరికీ జాబ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఈ అవకాశాన్ని చాలామంది యూటిలైజ్ చేశారు. మరియు ప్లస్ మళ్ళీ నిజామాబాద్ జిల్లా గల మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేనేజర్ వాళ్ళు వచ్చి పిల్లలకి అప్రెంటిస్షిప్ మేళ కూడా వాళ్ళకు సర్టిఫికేట్కి ఏదైతే పాస్ అయిన వాళ్ళకి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం వల్ల మనకు చాలామందికి పిల్లలకు ఉపాధి ఇవ్వడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి. ఇటువంటి ప్రధానమంత్రి అప్రెంటిస్షిప్ మేళా 2025 ఐటీఐలో జరిగింది. అభ్యర్థుల నుండి విశేష స్పందన లభించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. ఈ ఉద్యోగ మేళకు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారు. ఉద్యోగాలు సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డ్, అడ్వైజర్, క్యాషియర్. అర్హతలు ఎస్ఎస్సి, ఎనీ డిగ్రీ, బీటెక్. జాబ్ లొకేషన్ నిజామాబాద్. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు 15 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10:30 మధ్యాహ్నం లోపల పాల్గొన్నారని తెలియజేశారు. ఇతర వివరాలకు 995994 56793, 99487 48428, 63057 43423 ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఫోటో తీసుకురావాలన్నారు. ఓకే, అందులో మేము వరుణ్ మోటార్స్ నుంచి వచ్చినాము. సో చాలామంది ఇక్కడ పిల్లలు హాజరయ్యారు. వాళ్ళ యొక్క ఉత్తీర్ణతను బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి, మన స్కిల్స్ని బట్టి ఇక్కడ జాబ్ సెలెక్షన్ అనేది జరిగింది. పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు ఇక్కడికి, ఐటీఐ పిల్లలు. సో చాలామందికి మంచి ఉపాధి కల్పించడానికి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కానీ, బ్యాటరీస్ కంపెనీస్ కానీ, నెక్స్ట్ రోబోటిక్స్ పైన కంపెనీస్ కానీ, చాలా వివిధ ట్రేడ్లో ఏదైతే డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, రోబోటిక్స్ ప్లస్ మళ్ళీ ఇంకో సిఎన్సి మిషన్ పైన కోర్స్ ఏవైతే కంప్లీట్ చేసినారో వాళ్ళందరికీ జాబ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఈ అవకాశం. దేవుడి వద్ద దీపం ముట్టించి ఇంటికి తాళం వేసి వెళ్లారు. తీరా వచ్చి చూసేసరికి ఇంటికి నిప్పంటుకొని కాలి బూడిదైంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెండోరాలో దేవుని దీపంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. గ్రామానికి చెందిన రాజారాం భార్గవి భర్త రవి అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న దేవుని దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించి భార్గవి దీపం వెలిగించింది. అనంతరం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది. కాలనీ వాసులు పొగ మంటలను గుర్తించి తాళం పగలగొట్టినప్పటికీ ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, బియ్యం బస్తాలు, 15,000 రూపాయల నగదుతో పాటు ఇంట్లో ఉన్న సామాను మొత్తం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధిత కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఒక్కసారిగా దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్చారి ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంచనా వేశారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. గూపన్పల్లి 3వ డివిజన్ వాసులందరూ కలిసి బోనాల మహాలక్ష్మి కడల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకుని మంగళహారతులచే అమ్మవారికి బోనం సమర్పిస్తూ పురవీధుల్లో బోనాలు ఎత్తుకుని పొలమేరల్లో ఉన్న అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలతో, మేకపోతులతో జరితలు కట్టి అమ్మవార్ల ఆశీస్సులు గూపన్పల్లి కాలనీ వాసుల ప్రజలపైన ఎప్పుడు ఉండాలని, ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, పాడి పంటలు మంచిగా ఉండాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, గుడి చైర్మన్ చిటికెల మోహన్ రెడ్డి, జుక్కల సంజీవ్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పోతన్న, మాజీ సర్పంచ్ రాజన్న, కార్యదర్శి సంతోష్ రెడ్డి, సుభాష్, లింగన్న తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు మహాలక్ష్మి అమ్మవారి బోనాల్లో పాల్గొన్నారు. మహాలక్ష్మి పండుగ ఒకటి ఘనంగా నిర్వహణ జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా
దసరా అయిన మొదటి ఆదివారం నాడు అనగా ఈరోజు మన గుబంపల్లి గ్రామం ప్రజలు కానీ డిజం ప్రజలు కానీ ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఈరోజు బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి వారి వారి యొక్క మొక్కుల్ని మొక్కడం జరిగింది. ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశం ఏమనగా రానున్న రోజులలో ఏమైతే ఉందో వరి పంట, ముఖ్యంగా మా గ్రామంలో పంట వరి పంట కాబట్టి వరి పంట యొక్క దిగుబడి మంచిగా వచ్చి పాడి పంట పశు అంది మరి యొక్క ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారి కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని బీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు చేపట్టిన ధర్నాలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ 210 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ 210 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటూ విద్యార్థులను ప్రభుత్వాలు రోడ్డు మీదకి తేవడం దుర్మార్గమన్నారు. కుల సంఘాలకు, మందిరాలకు, ప్రజా ప్రతినిధులకు ప్రతి నెల జీతభత్యాలకు, హంగు ఆర్భాటాలకు డబ్బులు ఉంటాయి కానీ పేద విద్యార్థులకు విద్యను అందించడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా అని అన్నారు. వెంటనే పెండింగ్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులను తిరిగి పాఠశాలలకు పంపించాల్సిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు రెహన్, సృజన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అటు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, స్కాలర్షిప్స్ ఇస్తలేరు. ఇటు విద్యార్థులకు మన స్కూల్ విద్యార్థులకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించిన బకాయిలు చెల్లించకపోగా ఈ రోజు ఆ గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏదైతే చేసిందో ఆ నిర్లక్ష్యంతో గత ప్రభుత్వాన్ని మనం బయటకు పంపించడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఇదే నిర్లక్ష్యంగా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మనం ఈ ప్రభుత్వాన్ని కూడా. నిజామాబాద్ నగరంలో అంబులెన్స్ వాహనాల పార్కింగ్ వివాదాస్పదంగా మారింది. నిజామాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై అత్యవసర సర్వీసు విభాగమైన అంబులెన్స్ వాహనాలకు ప్రత్యేకంగా ఖలీల్వాడి ప్రాంతంలోని పాత జిల్లా విద్యా కార్యాలయం ఆవరణలో ఖాళీ స్థలాన్ని చూపించారు. రోడ్లపై పెట్టవద్దని చెప్పి డీఈఓ ఆఫీస్ మైదానంలో పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చూపించారు. కానీ ఈ రోజు పాత డీఈఓ కార్యాలయం సిబ్బంది ఆదేశాల మేరకు వాచ్మెన్ ప్రధాన గేటుకు తాళం వేశారు. దీంతో ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసిన అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ సర్వీసులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అంబులెన్స్ డ్రైవర్లు కోరుతున్నారు. రోడ్లపైన ట్రాఫిక్ లేకుండా పబ్లిక్కి ఇబ్బంది పడకుండా వచ్చే వెహికల్లకు కూడా మంచి విధంగా అక్కడ పార్కింగ్కి చూపించారు. ఖలీల్వాడ్లో ఇక ముంగట కూడా పార్కింగ్ చూపించారు ఇక్కడ. అలాగే ఇక రోడ్ కూడా విశాలంగానే ఉంది, బాగానే ఉంది. కానీ పోలీస్ వాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తే ఇప్పుడు వీళ్ళు వినకపోతే ఇక మేము బండ్లు అనేది ఎక్కడ పార్క్ చేయాలి? ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసిన వాటిలో 21 మంది అనర్హులను తొలగించి మొదటి జాబితాలో వచ్చిన అర్హులకు కేటాయించి మిగతా వాటిని సర్వే చేసి రెండో జాబితా తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంకాపూర్ గ్రామం దేశంలోనే రాష్ట్రంలోనూ వ్యవసాయ రంగంలో ప్రసిద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయింపుల కొరకు సర్వే చేసి మొదటి జాబితా తయారు. ఈ జాబితా తర్వాత రద్దు చేసి రెండో జాబితాలో అనర్హులకు చోటు కల్పించడంపై అక్టోబర్ 13 సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాములు మాట్లాడుతూ ఈ గ్రామంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు సుమారుగా 52 మంది నిరుపేదలు కిరాయికుంటూ ప్రభుత్వ భూమి మాకు ఇండ్లు కేటాయించాలని కేసీఆర్ ప్రభుత్వంలో ఆందోళన చేశారు. చివరగా ఆ భూమిలో గుడిసెలు వేసుకుని ఉంటే వాటిని తొలగిస్తూ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి మీ అందరికీ అర్హులైన వారికి ఇస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా అన్నారు. 52 మంది సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి క్యాంప్ ఆఫీస్కు విజ్ఞాపన చేసుకోవడానికి వెళ్లారు. దాంతో నిరసన తెలియజేయడం కోసమే వచ్చారని 52 మందిని 2 రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కేసులు పెడితే బదనాం అవుతామని, కేసులు పెట్టకుండా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి కాగానే మీ అందరికీ కేటాయిస్తామని హామీ ఇచ్చి పంపించారని ప్రభాకర్ తెలిపారు. కిరాయికుంటున్న పేద కూలీలు మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి, లేదా ప్రభుత్వ భూమిని మేము కబ్జా చేసుకొని మేము గుడిసెలు వేసుకుని నివాసం ఉంటామని చెప్పేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నం చేశారు. ఆ రోజు హామీ ఇచ్చింది, మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత మీకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టుగా చేస్తామని 52 మందికి హామీ ఇచ్చింది. హామీ నెరవేరకపోవడంతో తిరిగి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే విజ్ఞాపన కాదు నిరసన అని 52 మందిని 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కేసు పెడితే బదనామైతామని కేసు పెట్టకుండా వాపసు పంపించారు. తర్వాత
డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,700 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,20,435 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,91,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల 10 గ్రాముల ధర 1,860 రూపాయలుగా ఉంది. అలాగే సొక్కం వెండి ధర 1,910 రూపాయలు పలుకుతోంది. ఎడపల్లి మండలంలోని టానకలాన్కు చెందిన శిరీష డిఏ టెట్ పూర్తి చేసింది. మా గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేశానని, అందులో మొదటి జాబితాలో నా పేరు వచ్చింది, కానీ రెండో జాబితాలో నా పేరు రాలేదని కలెక్టర్కు వివరించారు. దీనిపై తగిన విచారణ చేసి నాకు వచ్చిన ఉద్యోగాన్ని నాకు ఇప్పించగలరని నా యొక్క విజ్ఞప్తి. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అక్కడ సార్ మాకు తెలియదమ్మా, పై ఆఫీసర్స్ వాళ్ళకే తెలుసు, వాళ్ళకే వెళ్ళండి అడగండి అని చెప్పేసి అని అన్నారు. తర్వాత డిఓ సార్ రికమెండేషన్ పెడితేనే మేము పంపించినామమ్మ సెకండ్ లిస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇట్లా మాట్లాడారు. డిఓ సార్ దగ్గరికి కూడా వచ్చినాము, కలిసి అడిగితే అమ్మ ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వేరే ఆమె నేను తీసుకున్నాము, వేరే నువ్వు మళ్ళీ ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేసుకోమ్మా అని చెప్పేసి అని అన్నారు. అట్లానే కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాము, కలెక్టర్ సార్ దగ్గరికి అడిషనల్ కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాము. అక్కడ సార్కి కూడా అడిగితే డిఓ సార్ అని చెప్పేసి అని అన్నారు, కానీ సార్ ఏం రెస్పాన్స్ కాలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ రిజర్వేషన్లపై వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ. ఈసీ వెల్లడి. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. రోజు రోజుకు అందకుండా అంతకంతకు పెరుగుతున్న బంగారం వెండి ధరలు. అంతర్జాతీయ పరిణామాలు, గిరాకీ, ఇతరితర కారణాల వల్లే పెరుగుతుందంటున్న బులియన్ వర్గాలు. ధనత్రయోదశి డిమాండ్తో ఈ వారాంతంలో పుత్తడి ధర 1,30,000 దాటే అవకాశం. కేజీ వెండి ధర 1,91,000. విద్యాలయాలకు నిలయంగా మారుతోన్న తెలంగాణ. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు. ఎన్నడూ లేనంతగా బీటెక్, ఎల్ఎల్బి, పాలిటెక్నిక్, డిప్లొమా సీట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటలో తన అనుచరులతో కలిసి ప్రచారం చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్. పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలి. జానకంపేట వద్ద పోలీసు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. గోదావరి ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. నవీపేట మండలంలోని యంచా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన బాధిత గ్రామస్తులు, రైతులు. ప్రజావాణి ద్వారా వచ్చే సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశం. బాసర సరస్వతి మాత ఆశీస్సులతో కేరళ శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. రెండవ రోజు నిజామాబాద్కు చేరుకున్న అయ్యప్ప స్వాముల పాదయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.